అయితే దానికంటే స్తుతి యాగ ద్రవ్యం ఈ గడి నుండే హృదయం అంతా ఉప్పొంగేటట్లుగా సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు స్తోత్రమయ్యా, నన్ను పోషించినందుకు స్తోత్రమయ్యా. 365 రోజులు ప్రతిరోజు అరుణోదయపు దినాన వర్తమానాలు వినిపించాడు కదా, వాక్యంతో నన్ను బ్రతికించినందుకు స్తోత్రమయ్యా. భక్తి జీవితాన్ని కాపాడుకునే కృపించినందుకు స్తోత్రమయ్యా. కీడు పాడు నాశనం మరణం నా గుడారపు దరిచారకుండా నన్ను కాచినందుకు స్తోత్రం అయ్యాని 364 రోజులు దేవుని స్తుతించిన దానికంటే ఈ దినం మరెక్కువగా స్తుతించు. ప్రత్యేకంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు హృదయం ఉప్పొంగేటట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని రాసింది. అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవానికి స్తోత్రం, నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రం అని దేవుని స్తుతించడమే కాదు, అసలు మందిరపు గుమ్మములో అడుగుపెట్టేటప్పుడే దేవుని స్తుతిస్తూ అడుగు పెట్టాలట. తమ్ముడా, చేతి నిండా స్తుతియాగ ద్రవ్యాన్ని తీసుకో, గుండెల నిండా స్తుతులతో స్తోత్రాలతో నింపుకో. నా ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి ఈ దినమంతా దేవుని స్తుతించాలి. ప్రత్యేకంగా ఈ రాత్రి మందిరానికి వెళ్ళేటప్పుడు హృదయం ఉప్పొంగేటట్లుగా నా దేవుని స్తుతించాలని ఒట్టి చేతులతో వెళ్ళక గుండెల నిండా స్తుతులు స్తోత్రాలు నింపుకుని వెళ్ళండి. అక్కడ అంటాడు ఇర్మియా గ్రంథకర్త, ఏ బరువులు మోసుకుంటూ మందిరానికి రావద్దు, బరువులు మోసుకొని రావద్దు. బరువులంటే అబ్బా ఈ ఉద్యోగం ఎట్టా, ఈ అనారోగ్యం ఏంటి, అయ్యో ఈ అప్పులేంటి, ఈ ఇబ్బందులేంటి, వాటిని గుండెల్లో పెట్టుకొని కృంగిపోతా నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. నేనంట, నీ సమస్యను పరిష్కరించడానికి నీ దేవునికి రెప్పపాటు కాలం చాలు. గుండెల్లో ఈ బరువులు భారాలు పెట్టుకొని భారమైన హృదయంతో వేదంతో ఈరోజు మందిరానికి వెళ్ళదు. ఎలా వెళ్ళాలో తెలుసా? భారాలన్నిటిని తొలగించుకొని స్తుతి 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 స్తుతి, దేవా నువ్వు చేసిన మేలుకై స్తోత్రం, స్తుతి స్తుతి అని స్తుతించుకుంటూ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. ఈ సంవత్సరాంతపు దినాల్లో నేను ఎప్పుడు చెప్తా కదా, వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దెర్ ఈస్ రైజింగ్. 150 కీర్తనలు ఉన్నాయి కదా. అద్భుతం ఏంటంటే కీర్తనల ప్రారంభంలో మధ్యలో బాధలు చెప్పుకోవటం, కష్టాలు చెప్పుకోవటం, ఏమండి వేదనలు చెప్పుకోవటం, కన్యులు చెప్పుకోవటం, ఈ 150 కీర్తనలో ప్రారంభంలో ఇది మనం చూస్తాం. విచిత్రం ఏంటో తెలుసా? కీర్తనలో ఉన్న ఒక మర్మం ఏంటంటే కీర్తనల ముగింపుకు వచ్చేసరికి కీర్తన ముగింపు అంతా కూడా దావీదు స్తుతులతో స్తోత్రాలతోనే ముగించాడు. చూడండి, 144 కీర్తన నుండి 144, 145, 146, 147, 148, 149, 50 వినారా? 7 అంతా కృతజ్ఞతాస్తుతులతోనే నింపుకున్నాడు. అంటాడు 144లో, నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. నా వ్రేళ్లకు పోరాటాన్ని, నా చేతులకు యుద్ధాన్ని నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. 2025 సంవత్సరం 24 సంవత్సరం అంతా దేవుడు ఆశ్రయ దుర్గమై ఉండి ఉద్యోగం ఎలా చేసుకోవాలో, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఆ చదువు ఎలా చదవాలో, నువ్వు చేసే పని ఎలా చేయాలో, నీ చేతులకు యుద్ధాన్ని వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పినందుకు, కృపానిధిగా ఉన్నందుకు, నీ చుట్టూత దుర్గంగా ఉన్నందుకు దేవుని స్తుతించుకుంటూ మందిరానికి వెళ్ళు. బిడ్లారా, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. ఏ ద్రవ్యం తీసుకొని వెళ్దాం చెప్పండి? స్తుతి యాగ ద్రవ్యం. స్తుతి యాగ ద్రవ్యం అన్న, ఈ ద్రవ్యం ఎక్కడుంటుంది? ఏ మార్కెట్లో దొరికింది?
ఎక్కడ మనీ ఎక్స్చేంజ్ చేస్తే దొరికిద్ది అనుకునేరు గాక ఈ స్తుతి యాగ ద్రవ్యం నీ నోటనే ఉంది. యెహోవా ఫలం నీ నోటనే ఉంది. రైట్.